రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గెటప్ హీరో డాక్టర్ రామ్ ప్రసాద్. I had love stories అందానికి దివానా వీకెండ్ ప్రేమంటే ముందుంటానే హసీనా. సో శ్రీరామచంద్ర గారు ఇక్కడికి వచ్చేటప్పుడు మేనేజర్ రిసీవ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ వచ్చినంత వరకు ఏం జరిగిందో ఒకసారి చేసి చూపిస్తాం కామిక్ గా. నేను శ్రీరామచంద్ర. నువ్వు శ్రీరామచంద్ర మేనేజర్ ఏం చేయాలి? మేనేజర్ రాత్రి పని చేయి. రండి సార్, టైం అవుతుంది షోకి. ఈ లోపల మీరు రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతారండి. బాత్రూమ్ వస్తుంది నాకు. బాత్రూమ్ వస్తుందా? మనకి బాత్రూమ్ లేదు సార్, మీరు బయటకు వెళ్ళి పైన మనకి తుప్పలు ఉన్నాయి. సార్ కాస్ట్యూమ్స్ ఏం వేసుకుంటున్నారు సార్? కాస్ట్యూమ్స్ అంటే టీ షర్ట్స్, జీన్స్, మామూలుగా ఇంకా క్యాజువల్స్ ఏమైనా వేసుకుంటున్నారు? వేసుకోకుండా వచ్చా. ఏం వేసుకొస్తాం చూడు, షర్ట్ ప్యాంటు ఓకే, కింద సాక్స్ లేకుండా షూ వేసుకుంటా. ఓకే, జిప్ పెట్టుకో. ఉంది సాక్స్ ఉంది, యాంకిల్ సాక్స్ వేసుకున్నాను. నేనండి, నేను వేసుకోవాలని చెప్తున్నాను. నేను శ్రీరామచంద్ర, మీరు ఎవరి మధ్యలో? లెట్స్ వెల్కమ్ శ్రీరామ్ గారు. అందరూ గట్టిగా క్లాప్స్ కొనండి. సార్ మీరు ఆ దానికి అదే స్టెప్, ఇది ఇదే సేమ్ స్టెప్ వేశారు. మీకు వేరే పడేసి అదే స్టెప్ వేసి వెళ్ళి కూర్చోండి సార్. డాన్స్ రాదా మీకు? ఇప్పుడు వేసింది ఏంటండి? హలో ప్లీజ్ ఇండియన్ ఐడల్. సార్ సోఫా ఓకే సార్, మార్చమంటారు సోఫా? అంటే మీరు ఇండియన్ ఐడల్ కదా. ఇలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చిన వరకు ఈయన ఇండియన్ ఐడల్ కి ఆ సెలక్షన్ కి వెళ్ళినప్పుడు ఫైనలిస్ట్ కాకుండా ఇంటికి పంపించేద్దాం అని చెప్పేసి కుట్ర పడింది ఒక అమ్మాయి. పాడుతుంటే దాని శ్రీరామచంద్ర ముందుకెళ్లి ఫోజులు ఇస్తుంది అనమాట. ఈయన అలా డిస్టర్బ్ అవుతున్నాడు ఆ అమ్మాయికి అనేది కంటెంట్. एसी कम कर शिवरिंग आ रहा है मेरे को प्लीज इंडियन आइडल प्लीज దేవుడే సెలవని చిట్టి రాసేనా ఏకాంత వేళ రాత్రికి పోదాం కాలు మొక్కేస్తానని డిస్టర్బ్ చేయకే. సో ఎలా అనిపించింది స్కిట్ మీకు మధ్యలో పాడేటప్పుడు? స్కిట్ చేయడం ఫస్ట్ టైం ఇండియన్ మధ్యలో. సూపర్, కమ్ ఆన్, పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మీ. అదే వద్దు వద్దు, ఈ నల్ల 10 అనుకుని అయిపోయింది. ప్లీజ్ 9 అయిపోయి 10 అయిపోతా. సో ఎలా ఉంటది అనమాట, అలా డిస్టర్బ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటది అనేది చూసుకుంటే ఎలా ఉంటది. హీరో అయ్యారు. హీరో అయిన తర్వాత సింగర్ మాత్రం లోపలాగే ఉండిపోయింది. ఒక పాట పెట్టండి, ఆ పాటకి ఈయన డాన్స్ చేయాలన్నమాట. డాన్స్ చేసేటప్పుడు ఎలా ఉంటది ఆ బిహేవ్? రెడీ రెడీ. అక్కడ శృతి కొంచెం తగ్గింది కదండి. అది మీకేందండి, సింగర్ చూసుకుంటాడు కదండి. సింగర్ శ్రీరామచంద్ర అంటే ఇక్కడ ఐడల్. సాంగ్ ప్లీజ్. ఇది ఫస్ట్ ఒక డాన్సర్ వచ్చేస్తాడండి. ఆ డాన్స్ సరిగ్గా చేయకపోతే అందరు తిడతారు. అప్పుడు హీరో ఎంట్రీ చేస్తాడు. ఓకే లేదు సార్, ఇప్పుడు హీరో తిట్టాలి సార్. ఇక్కడ సచ్చినోడా అంటారు మిమ్మల్ని, మీరు ఫీల్ అవ్వదు. మీరు సచ్చినోడా కాదు, మీరు ఇండియన్ ఐడల్. ఓరి ఎదవా అని మిమ్మల్ని అంటారు, మీరు ఎదవైపోతారా? మీరు ఇండియన్ ఐడల్. మీరు పక్కన ఉంటే కంపు కంపు, ఆ విషయం నాకు తెలుసు, తెలియదు కదా. మీరు ఇండియన్ ఐడల్.
ఎందుకు వెళ్ళంటారా బాబు, ఇండియన్ ఐడల్ కనిపిస్తా. కొరియోగ్రాఫ్ నువ్వేనా? నేనే సార్. ఎన్ని సినిమాలు చేస్తావు? నేను చాలా చేసి మీరేం చేశారు? పాటలేంటి ఆ పాటలేంటా? చేస్తే చెయ్యి. సూపర్ కొరియోగ్రాఫ్. అది అది అలా అడుగు. కింద ఈ కాలం మొక్కుతాడు ఇటు పక్కన. ఇప్పుడు పర్ణిక గారు గీతా మాధురి గారు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ మీద పాట పాడాల్సి వచ్చింది. అప్పుడు ఎలా పాడతారు ఇద్దరు ఒక స్టేజ్ మీద కలవగానే? రెడీ, ఒక స్టేజ్ మీద ఎక్కాం. షో పిలిచారా? ఒక నిమిషం. హలో మేనేజర్, ఆ పనికి పేమెంట్ ఎంత ఇచ్చారు? 50,000. అదే నాకు 30,000 ఇచ్చారు. గీతకి ఎంత ఇచ్చారు? గీతకి అవునా 1,00,000 ఇచ్చారా? ఓకే. ఈ డ్రెస్ ఎడుకున్నావే? ఏ డ్రెస్ షాప్ లోనే కొన్నానే. షాప్ లో కొన్నావా? నేను ఒకటి తెలుసా, మొన్న మా ఇంటి పైన అలా అరసుడు దొబ్బేసా. అది నాదేనా? ఓకే వస్తే బాయ్. బాయ్ పని. ఇలా ఉంటది అనమాట. గీతా మాధురి నందు ప్రేమలో పడినప్పుడు ఎలా పొలాలు పెట్టిందో చూద్దాం. అంటే ఇది కల్పితం మాత్రం. పొలాలు పెడితే ఎలా పెట్టుండొచ్చు. సో ఇప్పుడు ఎలా ఉండేది? హలో బుజ్జి, ఎక్కడ? ఏ సినిమాలో? ఓ కంగ్రాట్స్, సినిమా వచ్చిందా? చూడడానికి వచ్చిందా? చేయడం అనుకున్నాను. ఎప్పటికైనా నువ్వు మంచి హీరో అవుతావు నందు. రాత్రే కళ్ళు వచ్చిందా? ఉదయంపుడు వచ్చిన కళ్ళు నిజం అవుతాయట. ఫర్నికా తెలుసు కదా, వచ్చింది. ఒకసారి మళ్ళీ కాల్ చేస్తా. నన్ను ఒక్క ముద్దు ఇప్పుడొద్దు, తర్వాత. ఎవడే ఫోన్ లో? అదే నందు. నీకు అర్థం కావట్లేదు. నందు ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నావు? ప్రతిరోజు సాయంత్రం 7 అవగానే ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? మేకప్ తీసుకుంటాడు. పొద్దున 9 అవగానే ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? నిద్రలేస్తాడు. ఇదిగో రాత్రి 12 గంటలకి. రాత్రి 12 గంటలకి? రాత్రి. నీకు అర్థం కావట్లేదు. హీరో అంటున్నావు, చాలా మంది హీరోయిన్ చేస్తారు కదే. ఇదే బాగోదే. నందు చాలా మంచాడు. నీకు ఎలా తెలుసు? ఇప్పటివరకు ఏ సినిమా కూడా చేయలేదు కదా వాడు. ప్లీజే. ఏరా అంటే నందు ఏం చెప్పు? నందు తర్వాత నన్ను చెల్లి అన్నాడు. పర్ణిక ఎలా అనిపించింది? అసలు ఇక్కడ ఒక కొత్త స్టోరీ మా మీద క్రియేట్ చేసుకొని చేయడం, దట్స్ రియలీ ఆసమ్ అండ్ సూపర్. ఇండియన్ ఐడల్ నీకు ఎట్లా అనిపించింది చెప్పు? చాలా బాగా చెప్పాలి అలాగే.